ఆహా ఓ ఇంకొంచెం కింద ఇంకొంచెం కింద అక్కడుంది నా వెన్నుపూస. దేవుడు మనిషి ఒంటో ఒక్కోడికి ఒక్కో చోట పెడతాడు సుఖం. అది అనుభవించేటప్పటికే టైం అయిపోతుంది. నీ అమ్మ కడుపు మాడ ఏమిటిది? నేను ఎందులో పెడుతున్నా చెప్పాలి కదా. కాలు కాలిపోయింది. సరే కాని మంగా మా ముసల్ది అదే ఆ కళ్ళద్దాలు పెట్టుకునే పీనుకి ఇంటో ఉందా? ఇందాకే గుర్రబండి ఎక్కి బయటికి వెళ్ళారయ్యా. అది గుర్ర బండిలో పెడితే నాకే, ఒంటెద్దు బండిలో పెడితే నాకే. ఇంటో లేదు, అది చాలు. మంగా నీ చేత్తో కాస్త వెన్నపూస తీసుకుని నా వెన్నుపూస మీద ఇలా రాయి రాయి రాయివే. నీ పవిత్రమైన హస్తాలతో త్వరగా రాయివే. ఆహా నీ చేతుల్లో ఇంత విద్య దాచుకున్నావా మంగా? రుద్దు రుద్దు. ఆపేశావేంటి? సుతారంగా సున్నితంగా రుద్దు రుద్దు. అయ్యగారు అడుగుతున్నారుగా. రుద్దు. నన్ను కాదు, చెంబుని బకెట్ ని చింతపండేసి రుద్దమంటున్నాను. నువ్వెప్పుడొచ్చావు మనవడా? గంగాళంలో నువ్వు కాలు పెట్టినప్పుడు. నువ్వు పో. ఆగు. కుర్రాడు ఎందుకు ఆగమంటున్నాడు? ఆగు. ఎంతకాలం నుంచి సాగుతుంది రుద్దుడు కార్యక్రమం? వారానికి 2 రోజులే బాబు. ఏ ఆ మిగతా 5 రోజులు గ్యాప్ ఇచ్చారేం పాపం? మరి 7 రోజులు రుద్దించుకుంటే జలుబు చేస్తుందని 5 రోజులు లీవ్ ఇచ్చా. ఓహో, 2 రోజులు వర్కింగ్ డేస్, 5 రోజులు హాలిడేస్ అన్నమాట. ఉండు, బామ్ వచ్చిన తర్వాత చెప్పి ఆ మిగతా 5 రోజులు కంకర్రాళ్ళు వేసి రుద్దమని చెప్తాను. మనవడా నీకు దండం పెడతాను రా. బామ్మతో మాత్రం చెప్పొద్దు. నువ్వు పోవే తల్లి పో. ఇదిగో కావాలంటే మనవడా నేనే నీకు రుద్దుతా. నేనేం చెప్తున్నానంటే నేనే నీకు రుద్దుతా. నువ్వెందుకు రుద్దటం? జేబులో సమస్య ఉంది కాబట్టి. అంటే నా ముద్దుల గోల నీకు తెలుసు, నా రుద్దుడు గోల నీకు తెలుసు. నీ రుద్దుడు గోల గురించి నేను బామ్మతో చెప్పను. నీ ముద్దుల గోల గురించి నేను బామ్మతో చెప్పను. ఓకే, మన ఒప్పందానికి మొదటి గుర్తుగా ఆయుధాల అప్పగింత జరగాల. ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి నా మిఠాయి కొట్టుకు అంత చేయాలి. ఒరేయ్, నేను నీకు తాతని, మరీ పోస్ట్ మ్యాన్ చేస్తున్నావు కదరా. థ్యాంక్స్ పోస్ట్ తాత. ఫోన్లే, వేస్ట్ తాత అనలేదు నన్ను. ఈ ఊరేగింపు ఏమిటండి? ఏదన్నా ఉత్సవమా? కాదమ్మా, రాజ్యలక్ష్మి అమ్మగారు మనవడికి నిశ్చితార్థం. పెళ్లి కూతురు తండ్రి కోటీశ్వరుడు. దానికోసమే ఈ ఆర్భాటం అంతా. ఇక పెళ్ళంత ఘనంగా చేస్తారో. ముందలా శుభం అంటే ఇక్కడ జరగాల్సిన పనులు చూడండి. బండి ఈశ్వరయ్య గారి కుమారుడు, తొర్రేడు మండలాధిపతి అయిన నేను, తుపాకీ సుబ్బయ్య గారి అబ్బాయి, సూరయ్య గారి మనవడైన కృష్ణమూర్తికి నా కుమార్తె శ్రీలక్ష్మిని కన్యాదానం చేయడానికి నిశ్చయించి పెద్దల సమక్షంలో తాంబూలాలు మార్చుకుంటూ ఈ వివాహానికి నా మనస్ఫూర్తి సమ్మతిని తెలియజేస్తున్నాను. నేను కూడా పూర్తిగా చెప్పండి. సమ్మతిని తెలియజేస్తున్నాను. శుభం. బామ్మా, బామ్మా, బామ్మా. ఏంది నాన్న? ఏమిటి ఇలా చేసావు? ఏం చేశానరా? నా పెళ్లి గురించి నాతో ఒక్క మాటని చెప్పకుండా నీ మానాన్ని నువ్వు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటావా? ఓ అదే. ఒరే, నీకెప్పుడు ఏదే చేయాలో నాకు బాగా తెలుసురా. నీకు పెళ్లి యోగం వచ్చిందని మన జోస్యుడు చెప్పాడో. పెళ్లి కూతురు నేను చూడక్కర్లేదా? అబ్బో, ఎట్టా నీ ముఖం పెళ్లి కూతురు నువ్వు చూసేదేందిరా? నా మనవడికి ఎట్టాంటి పెళ్ళం కావాలో నాకు తెలీదో. అయితే ఆ పిల్ల నువ్వే చేసుకో. నోరు మూసుకొని రప్పించి నాకన్నా ఎవరన్నా వింటూ నవ్విపోతారు. నన్ను వెర్రి నాగన్నాను, పిచ్చివాజమ్మాను, ఎన్నైనాను. నేనంటే ప్రాణం కాబట్టి అట్టా తిట్టామని సరిపెట్టుకుంటాను. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని మాత్రం సరిపెట్టుకోలేదు బామ్మ. ఇది నా విషయం, నా పెళ్లి విషయం. ఏమిటా నీ గీరుడు? ఇప్పుడు ఏమైందని ఎందుకంటే గింజుకుంటున్నావు? ఏమైందా? నా పెళ్లి గురించి నన్ను ఒక్క మాట అడిగావు నువ్వు? అవునరా, అన్నీ నిన్ను అడిగే చేస్తున్నాను కదూ. నువ్వు 2 నెలల పసికూనుగా ఉన్నప్పుడు మీ నాన్న లారీ మోది కారు ప్రమాదంలో పోతే నిన్ను నా గుండెల మీద వేసుకుని, భుజాల మీద వేసుకుని పెంచాను. అది నిన్ను అడిగే చేశాను కదూ. ఎవరి పాపిష్టి కళ్ళు నీ మీద పడకుండా నేను నా కళ్ళలో పెట్టుకుని పెంచి ఇంతవాణ్ణి చేశాను. అది నీ మాట ప్రకారమే చేశాను కదూ. ఇప్పుడు నీ పెళ్లి మాట మాత్రం నీకు చెప్పలేదు. తప్పే. అందుకేగా నా మీద ఒంటికాల మీద లేస్తున్నావు.
పొర పడుతాయి. నీతో నేను ఎందుకు చెప్పలేదో నీకు తెలీదు. నా మనవడు బామ్మ మాట ఎప్పుడు కాదండి నేను నమ్మకండ్రా, అందుకే చెప్పలేదు. సరే ఇప్పుడు చెప్పావుగా, నీ మంచి చెప్పలు నువ్వే చూసుకుంటానని చూసుకో. నాకే ముందలా పట్నం పోయి దర్జీవాడికి నీ గుడ్డల కొలతలు ఇచ్చిరా. నాకు ఇక్కడ పూరా పనులు ఉన్నాయి. బామ్మ, ఈవిడికి ఎలా చెప్పి చావాలో నాకు అర్థమై చావట్లేదు. సీత, అరే ఎందుకలా మనసు పాడు చేసుకుంటావు? నేనున్నానుగా. మీకు పెళ్లి నిశ్చయమైందని తెలిసి బాధపడకుండా ఎలా ఉండగలనండి? నేనేదో ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టేసినట్టు బాధపడుతున్నావే. మా బామ్మ మొండితనం గురించి ఊరందరికీ తెలుసు. నాకు తెలియకుండా ఏర్పాట్లను చేసేసింది. అయినా తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత మీరేం చేయగలరు? బామ్మ మాట కాదని మొరాయించకుండా ఆవిడ రూట్లోనే వెళ్తూ మన దోవ మనం చూసుకోవాలి. ఆవిడ మాట కాదంటే మొదటికే మోసం వస్తుంది. మీ ఇష్టమండి. నేను నా అనేవాళ్ళు నేను అనాథని. జీవితంలో కష్టాలే చూశాను తప్ప సుఖాలు ఎరగను. మీతో సుఖాలు పంచుకోగలను లేను అని బాధపడకు సీత. ఈ ప్రపంచంలో దైవంతో సమానంగా చూసే వ్యక్తి మా బామ్మ. ఆవిడ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను సీత. నన్ను నమ్ము. ఎవత్తిరా అది? నా కూతురు పెళ్లికి అడ్డుపడి నా అల్లుడినే వల్ల వేసుకోవాలని చూస్తోందా? రేయ్ అయ్యా, మన వాళ్ళని తీసుకెళ్ళి దాన్ని ఈడ్చుకు తీసుకొచ్చి ఇక్కడ పడేయండి. అలాగేనయ్యా. ఇదిగో ఈ ఉత్తరం రాసిన నువ్వేనా? అవును నేనే. తమరు జనాల నుంచి వచ్చారా? అవును. భేష్ భేష్, నేను రాసిన వెంటనే వచ్చేసారే. ఇదిగో నువ్వు అడిగిన 1000 రూపాయలు తీసుకొని ఆ సీతను మాకు అప్పగించు. తొందరపడగండి తమ్ముళ్ళు. నేను సీత గురించి మీకు చెప్పానని మా చిన్నబాబు తెలిస్తే నన్ను కాల్చి బూడిద చేసి టీ పొడిలో కలిపి తాగుతారు. నేను దూరం నుంచి చూపిస్తాను, మీరు హాయిగా రావణాసులా ఎత్తుకుపోండి.